జనవరి 22 విశ్వ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా మిగలనుంది. కలియుగంలో త్రేతాయుగ వైభవం కన్నుల పండుగ ఆవిష్కరణ కానుంది. అయోధ్యలో అట్టహాసంగా ఈ నెల 22న బాలరామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం నభూతో నా భవిష్యత్ అనే రీతిలో జరగనుంది. అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ప్రముఖులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. అయితే సంపూర్ణంగాని ఆలయానికి తాము హాజరు కావడం లేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పాటలు పాడిన, భజనలు చేసిన, వేడుకలు జరిపిన అన్నీ రామయ్యకి చేయాలని భక్తులు చెప్తుంటారు. అందుకే పాడితే రామయ్య పాటనే పాడాలి, వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి అంటారు. అన్నలు రామన్నలుగా, తమ్ములు లక్ష్మణులుగా, వదినలు సీతమ్మలుగా, బంటులు ఆంజనేయులుగా ఉంటే కలియుగమే తేత్రయుగం అవుతుందని పెద్దలు చెప్తుంటారు. రామరాజ్య పాలన సర్వ సుభిక్ష పాలన అని అందరి భావన. మర్యాద పురుషుడుగా, మహోన్నతుడిగా, పితృవాక్ పరిపాలకుడిగా, ప్రజానురంజక పాలకుడిగా పేరొందిన శ్రీరామచంద్ర ప్రభు బాలరామ మందిరాన్ని ఈ నెల 22వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశ విదేశాల్లోని ఎందరో ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దాదాపు 7,000 మంది విశిష్ట అతిథులు విశ్వం నలుమూలల నుంచి రానున్నారు. ఇక లక్షల సంఖ్యలో భక్తజన వరద అయోధ్య పూరిలో ప్రవహించనుంది. జనవరి 22న జరగబోయే రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక కృతువులు జనవరి 16వ తేదీనే ప్రారంభమయ్యాయి. జనవరి 14వ తేదీన అయోధ్యలో ఆరంభమైన అమృత మహోత్సవం జనవరి 22 వరకు సాగనుంది. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోని ప్రధాన కృతువులను వారణాసికి చెందిన అర్చక స్వామి లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలకు రావాలని వేలాది మంది విఐపీలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి తదితరులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, హెచ్డి దేవ్గౌడ్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమోహన్ జోషి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఈ ఆహ్వానాలు అందుకున్నారు. సినిమా రంగానికి సంబంధించి సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సంజయ్ లీలా బన్సాలి, ధనుష్, మోహన్ లాల్, రణబీర్ కపూర్, ఆలియా భట్, రిషబ్ శెట్టి, కంగనా రనౌత్, మధుర్ బండాకర్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్గన్, ప్రభాస్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. అదేవిధంగా సన్నీ డియోల్, ఆయుష్మాన్ ఖురానా, అరుణ్ గోవిల్, దీపికా చికాలియా టోపోవాలా, మధుర్ ఖండార్కర్, మహావీర్ జైన్, జాకీ ష్రాఫ్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయోధ్యలో జరిగే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్ గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. అయితే ఈ ఇన్విటేషన్ ని గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నామని తెలిపింది. దేవాలయం సంపూర్ణం కాకుండా ప్రారంభోత్సవం ఏంటి అని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని నలుగురు హిందూ పీఠాధిపతులు సైతం ప్రస్తావించి ఇది శాస్త్ర విరుద్ధమని తెలిపారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి గేర్ హౌజర్పై వివరణ ఇచ్చారు. దేశంలో రాముడిని లక్షలాది మంది పూజిస్తారని, మతం వ్యక్తిగత విషయమని ఆయన తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా కాలంగా అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్ట్ గా తయారు చేశారన్నారు. అసంపూర్తి రామాలయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే అని విమర్శించారు. అయోధ్య అంతా రామమయంగా మారింది. సరియు నది తీరం నుంచి మొదలు అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతోంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజనం, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడ పైన రామాయణ చిత్రాలవే, అనువనువు రామదర్శనమే.